ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం వెనక వెళ్ళండి మా దయచేసి వెనక వెళ్ళండి ఓకే ఈరోజు ఇన్వెస్టిగేషన్ భాగంగా పెట్ల జగన్నాథ్ కామన్ గా ఆయన పూరి జగన్నాథ్ గారికి క్వశ్చనింగ్ చేయడం జరిగింది. రేపు శ్యామ్ కే నాయుడుకి క్వశ్చనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ బాగానే నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ మంచిగా ప్రాపర్ లైన్స్ లో నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ గురించి ఎస్ఐటి మాట్లాడు. ఎగ్జామినేషన్ కోసం ఈరోజు పిలవటం జరిగింది. హీ హాజ్ కోఆపరేటెడ్. వాలంటరీగా శాంపుల్కి డ్రా చేశాము. ఫర్దర్ క్లూస్ కూడా ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత విషయస్ అన్ని రేపు చెప్తాం. దట్ ఈస్ గోయింగ్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. శాంపుల్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. బట్ హీ హాజ్ గివెన్ సర్టెన్ క్లూస్. నేను ఆపుతుండే ఇంకా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియా ముందుకొచ్చి ఇవాళ విచారణ ఎలా కొనసాగిందో తెలియజేశారు. పెట్ల జగన్నాథ్ అలియాస్ పూరి జగన్నాథ్ ఇవాళ విచారణకి హాజరైనట్టు, రేపు శ్యామ్ కే నాయుడు విచారణకి హాజరవుతారని, తాము అనుకున్న రీతిలోనే అనుకున్న లైన్స్లోనే విచారణ కొనసాగుతోందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే పూరి జగన్నాథ్ విచారణకి సహకరించారా లేదా అన్న విషయాలు, విచారణ ఎలా సాగిందన్న విషయాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మాత్రమే తెలియజేస్తుందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో శ్రీనివాస్ మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఇవాళ పూరి జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్ కొనసాగింది అని, ఆయన సహకరించినట్టు, ఆయన బ్లడ్ శాంపిల్ని కూడా ఆయన ఇచ్చారన్న విషయం చెప్పడంతో పాటు చాలా కీలకమైన అంశం, కొన్ని క్లూస్ ఇచ్చారు అన్న మాట చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. 1కి 2 సార్లు ఈ విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. పూరి జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్కి సహకరించడంతో పాటు కొన్ని క్లూస్ ఇచ్చారు. వాటి గురించి రేపు సవివరంగా తాము తెలియజేస్తామంటూ మీడియా ముందుకొచ్చి సిట్ అధికారులు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎదురు చూసిన మొమెంట్ ఇది. విచారణ అయితే పూర్తయిపోయింది. పూర్తయి కూడా గంట దాటింది. కానీ ఎలాంటి ప్రకటన ఎటువైపు నుంచి రాలేదు అనుకుంటున్న టైంలో ముందుగా ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది సిట్. అందులో చెప్పిన విషయాలనే మరోసారి మీడియా ముఖంగా అకున్ సబర్వాల్ చెప్పారు. ఇవాళ పూరి జగన్నాథ్ సిట్ అధికారుల ఇన్వెస్టిగేషన్ని ఎదుర్కొన్నట్టు, అలాగే 10:15 ఇన్వెస్టిగేషన్ మొదలైంది. రేపు 10:30కి శ్యామ్ కే నాయుడు తమ ముందు హాజరవుతారని, తాము అనుకున్న రీతిలోనే విచారణ కొనసాగుతోందని అకున్ సబర్వాల్ తెలియజేశారు. అలాగే చాలా కీలకమైన విషయం, కొన్ని క్లూస్ కూడా పూరి జగన్నాథ్ ఇంట్రాగేషన్లో భాగంగా ఇచ్చినట్టు చాలా స్పష్టంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీడియాకి చెప్పింది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, అనుకున్నట్టుగానే అఫీషియల్గా అకున్ సబర్వాల్ వచ్చి ఏం జరిగిందనేది చెప్పారు. 10 గంటల పాటు పూరి జగన్నాథ్ను ఎందుకు విచారించామనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అన్ని ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేశాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం కూడా పూరి జగన్నాథ్ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా పూరి జగన్నాథ్ బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేసినట్టుగా
అకున్ సబర్వాల్ తెలిపారు. దాంతోపాటుగా సిట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఆయనకు అన్ని రకాల ఎగ్జామిన్ చేసాం, ఆయన్ని అన్ని రకాలుగా క్వశ్చన్ చేసాం. ప్రస్తుతం ఆయన బ్లడ్ శాంపిల్ మేము తీసుకున్నాం కాబట్టి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది తెలిసే అవకాశం ఉందనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన అధికారులు చెప్పారు. అకున్ సబర్వాల్ మరొక విషయాన్ని కూడా చెప్పారు. రేపు సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు ఇన్వెస్టిగేషన్కి రాబోతున్నారు. రేపు ఆయన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముందు అపియర్ కావాల్సిందని కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్పారు. ప్రస్తుతం అకున్ సబర్వాల్తో పాటుగా సిట్ అధికారులంతా కూడా బయటకు వెళ్ళిపోయారు. పూరి జగన్నాథ్ కూడా మీడియాతో మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి క్రితం పూరి జగన్నాథ్ బయటకు వచ్చిన తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బయటకు వచ్చి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడే విషయాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చినప్పటికీ కూడా మీడియాకి అఫీషియల్గా చెప్పాలన్న ఉద్దేశంతో అకున్ సబర్వాల్తో పాటుగా ఇన్వెస్టిగేషన్ చేసిన సిట్ అధికారులంతా కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. వాళ్ళు చెప్పిన 2 విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ పీస్ఫుల్గా జరిగింది, చాలా విషయాలకు ఆయన కోఆపరేట్ చేశాడు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. ఆయన బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశాం. ఒకవేళ ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ వస్తే పూరి జగన్నాథ్ డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది బయటపడుతుంది. ఇంకా అనేక మందిని విచారిస్తాం. ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో ఉన్న అందరినీ విచారిస్తామనే విషయాన్ని మాత్రం సిట్ అఫీషియల్గా తెలిపింది. తెలిపిన తర్వాత అకున్తో పాటు మిగతా ఇన్వెస్టిగేషన్ సభ్యులంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాట్ అబౌట్ పూరి జగన్నాథ్ ఆయన నివాసానికి వెళ్ళిపోయారా, అక్కడే ఉన్నారా? ఇంతటి హడావిడిలో పూరి జగన్నాథ్ బయటికి వచ్చారా రాలేదా అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. పూరి జగన్నాథ్ ఇంకా సిట్ ఆఫీస్ లోపలే ఉన్నారా, బయటికి వచ్చారా, ఏం జరుగుతోంది అక్కడ? పూరి జగన్నాథ్ వెళ్ళిపోయి చాలాసేపు అవుతుంది. మీడియా కంటపడకుండా మొత్తం బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని దాని సైడ్ అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత మధ్యలో కూర్చొని పూరి జగన్నాథ్ వెళ్ళిపోయాడు. ఎప్పుడు పూరి జగన్నాథ్ ఇటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి పర్సన్ కాదు, మీడియాతో చాలా క్లోజ్గా ఉంటాడు. అట్లాంటిది ఈరోజు 10 గంటల పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆయన రెస్పాండ్ కాకుండా వెళ్ళిపోయాడంటేనే అర్థమవుతుంది ఇది కేసు చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. చాలా కీలకంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక అంశాలను సిట్ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టారు. అది ఫేస్ చేసే ఉద్దేశం లేకనే అది మీడియా చాలా క్వశ్చన్స్ అడుగుతుంది డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి అన్న ఉద్దేశంతోనే ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఇంటికి బయలుదేరాడు. అదే కారులో పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి బంధువు, అతని కుమారుడు ఆకాష్, తమ్ముడు సాయిరామ్ శంకర్తో పాటు అడ్వకేట్ 5గురు కూడా ఆ వెహికల్లో వెళ్ళిపోయారు. చాలా పోలీసు బందోబస్తు మధ్యలో బయటకు వచ్చే సమయంలో పోలీసులంతా కూడా అడ్డంగా నిలబడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడలేదు. ఇదే రూట్ నుంచి బయటికి వెళ్ళి అబిట్స్ మీదుగా అతను ప్రస్తుతం ఇంటికి బయలుదేరాడు. కొద్దిసేపట్లో ఇంటికి కూడా పూరి జగన్నాథ్ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ విచారణ తర్వాత ఆయన మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ పూరి జగన్నాథ్ ఎక్కడ మాట్లాడలేదు. కనీసం మీడియాకి కూడా ఆయన కనిపించకుండా వెళ్ళిపోయాడంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. రెండోది, అఫీషియల్గా మేము చెప్పదలుచుకుంది కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అనేక విషయాలు చెప్పింది. విచారణ జరుగుతుంది, అనేక అంశాలు ఉన్నాయి. 3 కొరియర్ సంస్థలకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా విచారణకు అపేర్ కావాల్సిందని అనే అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3 కొరియర్ సంస్థలు, DHL కావచ్చు, బ్లూ డార్ట్ కావచ్చు, ఫెడెక్స్ 3 కొరియర్ సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా సిట్ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఎంటైర్ డ్రగ్స్ సరఫరా అంతా కూడా కొరియర్ల ద్వారానే జరుగుతుంది. దానికోసం మేము వాటి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది, స్లిప్పర్స్ను తెప్పియాల్సిన అవసరం ఉందనేది కూడా ఎక్సైజ్ భావిస్తుంది. దీంతో అనేక మందితో మీటింగ్ పెట్టుకున్నారు. మొత్తం ఈ 3 కొరియర్ సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ పిలుస్తుంది. వాళ్ళు కూడా త్వరలోనే సిట్ ముందుకు రాబోతున్నారు. రైట్, మనం సిట్ ఆఫీస్ దగ్గర నుంచి దృశ్యాలను చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో పూరి జగన్నాథ్ విచారణ పూర్తి చేసుకున్న అనంతరం బయటికి వస్తున్న దృశ్యాలు. ఆ తర్వాత మీడియా కంటపడకుండా, మీడియాతో ఎవరితోనూ మాట్లాడకుండా ఫాస్ట్గా ఆయన వాహనం ముందుకు కదిలిపోయిన దృశ్యాలను మనం చూస్తున్నాము. సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్న అనంతరం పూరి జగన్నాథ్ మీడియా ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఈ దృశ్యాల్లో మనం చూడొచ్చు, పూరి జగన్నాథ్ మీడియాకి కనిపించకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు, తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆయన్ని కవర్ చేశారు. ఆయన వెళ్ళిపోయారు. ఆయన వాహనం ఎక్కేసి తన కుమారుడు ఆకాష్, అలాగే తమ్ముడు సాయిరామ్ శంకర్, ఆయన అడ్వకేట్తో కలిసి పూరి జగన్నాథ్ చాలా వేగంగా సిట్ ఆఫీస్ నుంచి బయలుదేరి ఆయన నివాసానికి చేరుకునే క్రమంలో ఉన్నారు. ఈరోజు